ఆస్తి పరులు అండి. మొన్న దినం ఏమైంది విజయవాడలో? అంత గొప్పగా ఉన్నవారు రిచ్ ఫ్యామిలీలో ఏం చేశారు? అన్నం కోసం కేకలేశారు లేదా? అడిగారు లేదు? మనం చూస్తున్నాం మన కళ్ళారుగా. బైబిల్లో ఏదైతే చెప్తున్నారో దేవుడు ఖచ్చితంగా అది జరుగుతున్నాయి. దేవుడు మాట ఎందుకంట ఇష్టాచారంగా అబద్ధాలు ఆడుతూ ప్రవర్తనలో అదేంటి దాన్ని ఏమంటారు, మోసాలు చేస్తున్న వారిని, తిరుగుబాటు చేస్తున్న వారి మంచిని తునీకరించడం అండి. ఏజెన్సీలో బెటర్ అండి. ఆ కొండల ప్రాంతంలోను, అయ్యా నువ్వు ఎక్కడ వాడో తెలియదు కానీ ఇక్కడికి వచ్చి మాకు నీతి నేర్పిస్తున్నావు అని చెప్పేవారున్నారు. ఈ కళ్ళారి చోట్లలోనైతే బొండ హృదయాలండి. మారరు. మా మధ్యన ఉన్నాడు కదా, ఇడు ఒకప్పుడు తాగిపోతుంది కదా, ఇడు ఒకప్పుడు తిరిగిపోతుంది కదా, ఇటు పనికి మాల కదా, ఇడు ఒకప్పుడు ఎపిసారు కదా, ఇడు ఒకడు మోసుకోడు కదా. ఇప్పుడు ఇటు దేవుడు ఇటు కడిగేసాడంట, గొప్పగా చెప్తున్నాడు. ఇటు మళ్ళీ వ్యసనం వైపు చూడలేదు, పరిశీలన చేయాలి. వ్యసనం వైపు చూడలేదు. ఇటు మన మధ్యన ఉన్నాడే, మన బంధువుడే ఈరోజు ఇలాగ ఉన్నాడంటే మనం ఏం చేయాలి? సిగ్గుపడాలి అని చెప్పుకోవాలి. ఆ సిగ్గు లేదు. తిరుగుబాటు సిగ్గు ఉంది. తాగేసి తందనాలాడే సిగ్గు ఉంది. ఎందుకు పనికిరాని సిగ్గు ఉంది. ప్రేమైన దేవుని సంగమా, ఇక్కడ అంటున్నాడు సుకుమార భోజనము చేసేవారు దిక్కు లేక వీధులలో చదవాలి ఇంకా పడి ఉన్నారు. రక్తవర్ణ వస్త్రములు తొడిగి పెంచబడిన వారు పెంట కుప్పలను, ఎక్కడంటే ఆ పెంట కుప్పలను కోగులించుకుంది. వీళ్ళు గొప్ప వాళ్ళు, మామూలు వాళ్ళు కాదు. వీళ్ళు చాలా గొప్ప వాళ్ళు. దేవుడు అంటాడు వీళ్ళు ఎర్రటి శరీరం గలవారు. వీళ్ళ శరీరం అంటే పాలులా ఉంటుందంట. ఎలా ఉంటుందంట? తెల్లటైన వారు. చూడ కిందకి అంటున్నాడు ఇక, నా జనుల కుమారి చేసిన దోషము సొదొమ పాపము కంటే ఏమంట? సొదొమ పాపము కంటే అధికముగా ఉందంట. అంటే సొదొమ చేసిన పాపం కంటే అధికముగా ఉందంటే చాలా ఎక్కువగా ఉంది. మన కరోనా పాస్టర్ వచ్చారు, అందుకు గొప్ప గొప్ప వాళ్ళు ఉన్నవారు పోయారు. నువ్వు ఉంటావు ఇంకా భూమి మీద? నీకు లైఫ్ లాంగ్ గ్యారంటీ లైఫ్ ఏమైనా ఉందా? లేదు. పెంట గొప్పలను కోగిలించుకొని సొదొమ పట్టణం అంటే అది శపింపబడింది. అక్కడ అగ్నితో కాల్చబడ్డది. ఆకాశం నుంచి అగ్ని వచ్చి ఆ ఊరు మనకు తెలిసింది. ఆ ఊరు ఈరోజు బైబిల్ ఒక ఊరెత్తే అనుకో, బైబిల్లో మ్యాప్తో సహా ఉంటుంది. పలానూరులో ఇలా జరిగింది, పలానూరులో యేసుక్రీస్తు సువార్తను ప్రకటించాడు, పలానూరులో ఇలా శిశువులు ఇలా బ్రతికారు అని మనం ధైర్యం కలిగి చెప్పగలము. దేవుని స్తోత్రం కలిగిన గాక. మరి అలా ధైర్యం కలిగి చెప్పగలరా? ప్రాణాల కోసం స్త్రీలు ప్రాణాలు అర్పించేశారండి నీతి కొరకు. నీతి కొరకు చంపేస్తారా? చంపే అన్నారంటండి. ప్రధానమంత్రికి మెసేజ్ పెట్టారు వాళ్ళు, చంపేస్తాము, చంపే హతసాక్షులు అయిపోతాం, దేవుని రాజ్యానికి వెళ్ళిపోతాం అండి. అప్పటికైనా కొలితేరట్లే. ఎందుకోసం వీళ్ళు ప్రాణాలు వదిలేస్తున్నారు? ప్రేమైన దేవుని సంఘం అంటాడు కిందకి చూడండి, సొదొమ పట్టణం కంటే దోషము అతి దారుణంగా పాపం కనపడుతుందంట. ఎవరును దాని మీద చెయ్యి వేయకుండానే నిమిషములో ఆ పట్టణం అంటే పాడు చేయబడాను. దాని గనులు హీనము కన్నా ఏంటంట? దాని గనులు అంటే ఎవరు? శుద్ధమైన వారంట. హేమం అంటే మామూలు చాలా తెల్లగా ఉంటుందండి. అది అంత గొప్పగా ఉన్నవారంట. ఇంత గొప్పగా ఉన్నవారు ఎలాగైపోయారా? వారు పాలు కంటే ఏంటంట? పాలు కంటే తెల్లని వారు వారి శరీరములు పగడముల కంటే ఎర్రనివి, వారి దేహము కాంతి వారి దేహం కాంతి అంటే నెల వంటిది. అట్టి వారి ఆకారము అట్టివారి ఆకారము
బొగ్గు కంటే ఏమంట ఇంత గొప్పగా ఎర్రగా ఉన్నవారు, బుర్రగా బ్రతికిన వారు, సుకుమార భోజనం చేసేవారు, అట్టివారి ఆకారం అంటే బొగ్గు కన్నా హీనమైందంట. బొగ్గు, మెస్సు బొగ్గు ఏంట. మాలకాకిని చూడగలం ఏం చేస్తుంది, ఒరే మాలకాకిలాగా ఉన్నవరా గాడిది అని అంటాం కదా మనం. మెస్సు బొగ్గు కంటే హీనముగా ఉన్నారంట వీళ్ళు. వీళ్ళు ఎలాంటి వాళ్ళు తెలుసా? ఒకప్పుడు సుకుమార భోజనం చేసేవారు, సుకుమార భోజనం చేసేవారు. వీళ్ళు మామూలు వాళ్ళు కాదు. ఈరోజు నువ్వు భోజనం చేస్తున్నావా? 3 వాళ్ళు చేయలిపోతుందని చూస్తున్నావా? తాగేసి తినేసి తందనాలైతే లైఫ్ అనుకుంటున్నావా? చూసుకో, జాగ్రత్త. దేవుడు అంటున్నాడు సుకుమార భోజనం చేసే వాళ్ళకి తెకారం లేదు. మరి నీకు తెకారం ఉందనుకుంటున్నావా? దేవుడు నిన్ను మట్టుగా నీ పాపములు వదిలేస్తాడు అనుకుంటున్నావా? ఆయన కరుణామయుడే, ప్రేమమయుడే, క్షమించగలడు. వెంటనే నువ్వు క్షమించు ప్రభు అంటే క్షమించగలడు. నా స్థితిగతులు ఉన్నాయి, నా భార్యలు, నా పిల్లలు అలాగ ఉన్నారు, నా భర్త ఎలాగున్నాడు అని చెప్తే చేయగలడు. కానీ దేవుడు చెప్పిన మాట తునీకరిస్తే సుకుమార భోజనం చేసేవారు గడన దిక్కులాగి ఇదిలో తిరిగి పెంట కుప్పలని కోగిలించుకుంటారంట. దేవునికి చూస్తున్నాం కలిగిన గాక. మనం కల్లారగా చూస్తున్నామండి, కల్లారగా చూస్తున్నాం. వరదలు కొట్టబడుతున్నాయి, సముద్రాలు నిండవా, సముద్రంలోకి ఈ నదుల నుంచి అలా సముద్రంలోకి వెళ్ళిపోతుంది. ఎక్కడికి వెళ్ళిపోతుంది ఎవరికి తెలియదు అంట. ఇది ఏ స్పెషలిస్ట్కి, ఏ సైన్సిస్ట్కి తెలీదు. ఏమన్నాడు? దేవుని మహిమ చూడాలంటే నదులను చూడు, దేవుని మహిమ చూడాలంటే గాలిని చూడు. అది ఎక్కడికి వస్తుంది? దానికి ఇష్టమైన చోటు వేస్తుంది అంట గాలి. తెలుసా? గాలి దానికి ఇష్టమైన చోటునే వేస్తుంది గాలి. ఎక్కడ పడితే అక్కడ ఏదో గాలి ఒక రూల్ ఉంది, నీకు రూల్ లేదు. తాగేసామా, తిరిగేసామా, తందనాలు ఆడేసామా, శాంతలు వేసేసామా, అంతేనండి. తెలుసా? దేవుడు అంటాడు, మత్తయి సువార్తలో ఏమంటాడు చూడండి. మత్తయి సువార్త 10వ అధ్యాయము 19వ వచనం. దురాలోచనలు, నరహత్యలు, వ్యభిచారములు, వ్యససంగములు, దొంగతనములు, అబద్ధ సాక్ష్యములు, తర్వాత దేవదూషణలు హృదయంలో పడే వచ్చానంట. మన వారం తప్పుకోవడం జరిగింది. దేవుడు మాట్లాడడం ఇవన్నీ ఉన్న వారికి చెప్తున్నాడు దేవుడు. ఇవన్నీ ఉన్నాయా? దొంగతనాలు ఉన్నాయా? అబద్ధ సాక్ష్యాలు ఉన్నాయా? మోసాలు ఉన్నాయా? దురాలోచనలు ఉన్నాయా? చూసుకో. నువ్వు దురాలోచన కొలిసి సుకుమారుగా భోజనం చేస్తున్నావు అనుకుంటున్నాము. ఒక రోజు వస్తుంది దిక్కు లేక ఈదిలిలో పెంట కుప్పలని కోగిలించుకొని బ్రతికే రోజులు వస్తాయి. దేవునికి సూత్రం కలిగిన గాక. పోనీ ఆపాలి. ప్రేమైన దేవుని సంగమా, పెంట కుప్పలని కోగిలించుకునే స్థితి వచ్చేస్తుంది. ఎంత దారుణమండి. మన పిల్లలు ఆకలితో అలవాడి, ఆకలి అన్నవాడితే పిల్లలంట 4 గంట అంగడానికి ఇంటికి వెళ్ళిపోతుందంట. తల్లిగాడ పాలు తెల్లి పాలు రావంటండి. ఎందుకంటే వీళ్ళు తల్లి తండ్రి వీళ్ళను పాపములు చేశారు. మాకు రిచ్గా ఫ్యామిలీ ఉన్నాము, మాకు ఏ తిరగలేదు. మాకు కిందకి దిగినట్టునే కారు ఉంది రూమ్లో. చాలా మంది రూమ్లో పెట్టేస్తున్నారండి. అంబానీ కారు అంటే రూమ్లో ఉంటుందంట. తెలుసా? రిచ్గా గొప్పగా ఉంటాం అనుకోవచ్చు కానీ దిక్కు లేక చూడండి అక్కడ ఏమంటున్నాడు చూడండి. అక్కడ దాంట్లోనే ఇలపవాక్యములు ఏమంటాడు చూడండి. అక్కడ ఇలపవాక్యంలో ఏమంటాడు చూడండి. మొదటి నుంచి 4వ అధ్యాయం మొదటి నుంచి. బంగారము చూడాలి త్వరగా. చదువులేని వాళ్ళు చెప్తే చదువున్న వాళ్ళు అడుగుతున్నారంట. దేవునికి స్తోత్రం కలిగిన గాక. చూడాలి దొరికిందా? వెళ్ళిపోయి దొరకలేదా? 4వ అధ్యాయం మొదటి వచనం. బంగారము ఎట్లు మందకెళ్ళినది వెళ్ళి బంగారము ఎట్లు ప్రతి వీధి మొగ్గున ప్రతి వీధి
మగ్గును, ప్రతిష్టమైన రాళ్ళు పారవై, మళ్ళీ బంగారంతో జాను ఈ ఫ్యాన్ ఆర్పి. దేవునికి స్తోత్రం కలిగిన కాక అప్పుడు చెప్పు ఎగిరిపోతుంది. మళ్ళీ బంగారంతో పోల్చ తగ్గిన సియోను కుమారులు ఎట్లు మట్టి కుండలుగా ఎంచబడుచున్నారు. నక్కలైనను పాలిచ్చును. ఏమంట చెప్ప అది మరలా మూడొచ్చును. నక్కలైనను చనిచి తమ పిల్లలకు నక్కలైనను పాలిచ్చును. నా జనుల కుమారి ఎడారిలోని ఉప్పుకుండ వలె తుప్పు చేత సంటి పిల్లల నాలుక వాణి అంగిటికి అంటుకొనును. ఏమంట చంటి పిల్లల నాలుక ఎక్కడ అంటుకుంటుందంట? అంగుడికి నక్కైనా తన పిల్లలకి పాలు పెడుతుంది, కానీ ఇలా సుకుమారానికి బానిస అయిపోయిన వారు, సుకుమారానికి అలవాటు అయిపోయిన వారు దేవుడిని పెదాలపైన ఘనపరిచేవారంట. ఎక్కడ తిడతారంట? ఎంట కుప్పల మీద. తర్వాత అంటున్నాడు కింద 9లోను, పసి పిల్లలు ఎన్ని వచ్చును? 4 వచ్చును. చెప్పు. పసిపిల్లలు అనవడుగుదురు, ఎవరును వానికి పెట్టడు. సుకుమార భోజనము చెయ్యవారు దిక్కులేక ఈదులలో పడి ఉన్నారు. అంట సుకుమార భోజనం చేసేవారంట వీధులలోనూ పడి ఉన్నారంట. ప్రేమైన దేవుని సంగమా, పిల్లలకంట 4 గంట ఉంగడానికి గంటికి వెళ్ళిపోద్దంట. పాలు దొరికినా ఎవరన్నా ఆకలిని అడిగినా ఎవరు పెట్టరు. ఏ సిచ్యువేషన్ అయిపోతుంది, కాలం ఎలాగైపోతుంది అండి. చిన్న పిల్లల్ని కనేస్తే నేను సోషల్ మీడియాలో చూశాను. మా పిల్లల్ని ఎవరైనా కన్నేసి వదిలేయాలనుకుంటే మాకు ఇచ్చేయండి, మాకు ఫోన్ చేయండి. ఎవరికి చెప్పము, ఎవరు మీ పేరు అడగం, తీసుకెళ్ళిపోతాం. అంతేగాని పిల్లలు పాడికండి అని చెప్పారు. ఎంతనా అండి? పిల్లలు పాడికండి అని చెప్పారు. ప్రేమైన దేవుని సంగమా, మనం ఎన్నిసార్లు చూస్తున్నాం. విజయవాడగా చాలా చోట్ల చూసాం. మనం వరదకి దేవుని రాకడ దగ్గరికి వస్తుంది. దేవుడు మన కోసం తన సైన్యాన్ని తన దూతల్లో పంపుతాడు. సమాధులు తెరబడతాయి. సమాధులు తెరబడితే మనం ఎత్తబడతాం. దేవుని కొరకు దేవుని పని చేస్తే మనం ఎత్తబడతాం. మనకున్న వస్త్రాలు ఎవరికి ఉండవు. దేవుని సుస్త్రం కలిగిన గాక. దేవుని రాజ్యంలో ఉండడం ఒక నెక్క, దేవుడు హృదయంలో ఉండడం ఇంకొక నెక్క. దేవుని సుస్త్రం కలిగిన గాక. ఏమన్నాడు? ఇశ్రాయేలుకు 12 గోత్రాలకు మీ 12 మంది తీర్పు తీరుస్తారని చెప్పాడు. ఎవరో ఈ 12 మంది రండి. మరి చెప్పుకున్నాం కదా, రొట్టెైనను నీ సంచిలోను సొమ్మైనను వేసుకోకంట, నువ్వు నీతిగా పంచాయి. 12 మంది 12 గోత్రాలకు తీర్పు తీర్చే రీతి కడతాన్నాడండి. దేవుని స్తోత్రం కలిగిన గాక. ప్రేమైన దేవుని సంగమా, 12 గోత్రాలకు ఇశ్రాయేలుకు తీర్పు తీర్చే వాళ్ళకి 12 మంది నడతారు. దాంట్లో ఎవరున్నారు? జాలారులు ఉన్నారు, ఏటలు చేపలు పెట్టుకున్న వారు ఉన్నారు. 12 మందిని మామూలు వాళ్ళు అనుకుంటున్నారా? అందుకు పనికిరాని వారిని పనికొచ్చే రీతిగా దేవుడు పెడతాడంట. మనం ఎవరిని చూద్దాం? మనం ఎవరు పని మనం చేయాలి? దేవుడు సంచిలో వేసుకోవద్దు నీ సొమ్ము. నీ సంచి నిండబట్టుకోవద్దు. అవతల ఆకలి తీర్చవయ్యా నీ చేతనైతే అన్నాడు దేవుడు. ఏమన్నాడు? యేసయ్య చెప్పాడు ఒక మాట, నేను ఎల్లప్పుడూ ఉండను, పేదలు ఎల్లప్పుడూ మీతో ఉంటారు. శుభార్త చేయండి. శుభార్త చేసేటప్పుడు ఇటువంటి వారిని కూడా గుర్తుపెట్టుకోండి. నీ ఇంటికి ఆకలిని వచ్చాను, నాకు అన్నం పెట్టలేదు. దాహమని వచ్చాను, నాకు మంచి నీళ్ళు ఇవ్వలేదు. వస్త్రహీనతతో వచ్చాను, వస్త్రం లేదని వస్త్రం కూడా ఇవ్వలేదు.
ప్రభా ఇలాగే ఎప్పుడు వస్తావు ప్రభా అంటే దేవుడు అంటాడు, ఒరే పిచ్చివాడా నేనే వస్తాను, నీ బుద్ధి ఎటు నీ గుణం ఎటు చూస్తాను అంటాడు ఆయన. దేవుని సూత్రం కలిగిన కాక అటమెంట్ వరకు మన సాయపడే రీతిగా ఉండాలి. ప్రేమైన దేవుని సంగమా, దేవుడు పని చేస్తూ మనం బ్రతకాలి, దేవుని కొరకు మనం జీవించాలి. అటువంటి సహవాసం కలగాలి. సుకుమార భోజనం చేసేవారు దిక్కు లేక వీధులలో పెంట కుప్పలని ఏమంటాడు, సుకుమార భోజనం చేసే వాళ్ళని వీధులలో రత్నవర్ణ వస్త్రం తొడుక్కొని పెంట కుప్పల మీద కోగిలించుకుంటారంట. ఎక్కడ? ఒకప్పుడు ధనాన్ని కోగిలించుకున్నావు, ఒకప్పుడు ఎప్సారాన్ని కోగిలించుకున్నావు, సుఖానికి అలవాటు అయిపోయి డబ్బు ఉంది కదా, నేను ఎవరినైనా చేసుకోవచ్చు, నేను ఎంతమందినైనా భార్యలు చేసుకోవచ్చు, ఎంతమందినైనా భర్తలు చేసుకోవాలనుకున్న వారికి దేవుడు చెప్తాడు. అలాగ అనుకుంటున్నావా? ఈ రోజే నీకు చెప్తున్నాడు, ఈ రాత్రి నీ ప్రాణం అడిగితే నీ స్థితి ఏంటో తెలుసా? ఈ రాత్రే నీ ప్రాణం అడిగితే దేవుడు ఇప్పుడు నీతో సపోర్ట్ వచ్చిన వాళ్ళందరూ నిన్ను ఎవడు నెక్క చేయడు. ఒక్క రోజు కూడా నీ శవాన్ని పెట్టుకోరు. నీ శవాన్ని బయటికి సాగనం పేంట్రా చచ్చిపోయిన బాడీతో ఎంతసేపు ఉంటారని చెప్తారు పెద్దలు. ఏం చెప్తారు? నేను చచ్చిపోయాను అనుకోండి. ఒక అబ్బాయి ఒక అమ్మాయిని ప్రేమించిందంట అండి. ప్రేమించాక తన భర్త చాలా ప్రేమగా చూసుకున్నాడు, చనిపోయాక ఆవిడ అన్నారంట పెద్దలు, అమ్మ నువ్వు ఎంతో ప్రేమించావు కదా, నీ భర్త నీ దగ్గర ఉంచుకో, ఏమో మేము కెప్పట్టం వెళ్ళిపోతున్నాం అని అన్నారంట. ఊరుకుంటారు? ఏమండి ఎలా ఉంటారు చెప్పండి? అమ్మా నువ్వు ఎన్నిసార్లు చెప్పినా నువ్వు అమ్మో అలాగే చెప్తున్నావు, వదలకంటావు నీ భర్తని, అమ్మాయి నువ్వు పెట్టుకో వెళ్ళిపోతావు అన్నట. అలాగ చేస్తారు అన్నదంట. ఏడు బాబేసి ఏమన్నదంట, ఎంత ప్రేమించిన అమ్మాయి అయినా, ఎంత ప్రేమించిన భార్య అయినా, ఎలాంటి వాళ్ళైనా చచ్చిపోతే కెప్పెట్టేలా, లేకపోతే అంత దారుణంగా కొంపు కొడుతుంది శవం. జంతువు అనేది చచ్చిపోతే 2 రోజులు ఎట్టుకోవచ్చు, కానీ మనిషి చచ్చిపోతే ఎట్టుకోలేమంటండి. దేవుని స్వస్థం కలిగిన కాక ప్రేమైన దేవుని సంగం, దేవుడు చచ్చిపోతే మనం చచ్చిపోతే మన భార్యలు ఎట్టుకొని మన పిల్లలు చూడలేరు. మరి ఏడుతారంటే నిజంగా ఏడుతారు. కొన్ని సందర్భాలు 3 రోజులకే సగబెడతారు ఏడిపిని, ఒక రోజుకే ఒక పాటకే అయిపోద్ది. అంటే మన జీవితం ఏపాటిదండి? ఎందుకంటే నీ జీవితం ఏపాటిది, ఎంతసేపు కనబడతావు, ఇంతలోనే మాయమైపోతావు, ఆవిరి వంటిదిరా నీ జీవితం అంటాడు యాకోబు పత్రికలో. ప్రేమైన దేవుడి సంగమా, మనం చేసే పని దేవుడిది అయి ఉంటే సుకుమార భోజనం చేసేవారిని కూడా మనం కాపాడగలం. దేవునికి సుస్త్రం కలిగిన గాక. వాళ్ళు తెలుసుకోవాలి. నీకు ఎంత చెప్పినా దేవుడి మాట తునికరు. చూడండి, మన గడికి తునీకరించే వాళ్ళే ఉంటారు. నేను ఎక్కడికి వెళ్ళా సొమ్ముకు ఆశించనండి, ఆశించను. కొందరు అక్కలు ఏం చేస్తారంటే బలివెంతరుగా, పాస్టర్ గారు మీరు మరలా మమ్మల్ని చూడాలన్నా, మా ముఖం చూడాలన్నా మీరు మా దగ్గరికి వచ్చారంటే పెట్రోల్ కన్నా కనీసం ఎట్టుకెళ్ళిపోతే బాగోదనని బతిమాలుతారండి. బైబిల్ అడుగుతారండి. అస్సలు ఎవను జోగులో సెల్ల తీసుకుంటాను, ఆ యూబ్లో ఎవరికైనా ప్రార్థన జోగులో సెల్ల తీసుకుంటాను, అంత జాగ్రత్త పడతానండి. ఎందుకంటే దేవాదేవుడు, మీరు గమనించండి, ఎప్పుడైనా ఎక్కడైనా ఒక పాస్టర్ గారు వస్తున్నారని ఒక వ్యక్తి లేనివాడే ఉన్నవాడే ఒకప్పుడు బాగుంది, అయితే తన సిచ్యువేషన్ బాగలేదు, దిగజారిపోయాడండి. ఒక అబ్బాయి 2 పిల్లలు ఉన్నారు, బాగా దిగజారి తినడానికి అన్నం లేదు, శుద్ధి బాగలేదు. కానీ పాస్టర్ గారు వస్తున్నారు, ఎవరినైనా 500 అడిగి కానుకోవాలి, పాస్టర్ గారికి ఎలాగ వస్తే ఇవ్వాలా అని ఆయన ఆలోచించి పాస్టర్ గారితో ప్రార్థన చేయించుకొని ఆలోచించి పెట్టాడండి. ఆ పాస్టర్ గారికి చెప్పడండి, ఈ సిచ్యువేషన్లో ఉందండి. దేవుడు చెప్పడా? దేవుడు గుడ్డువాడా, మోగవాడా, మాటలు రావా, ఎర్రివాడా అయినా చెప్పడా? నాకు ఒక అమ్మ కానుక ఇచ్చారు, ఇస్తే నేను ఏం చేశాను తెలుసా? అమ్మా ఆలకించాలి, నాకు ఇస్తే ఏం చేశాను తెలుసా? నాకు వద్దు కానీ మీకు దేవుడు ఇమ్మన్నాడు, ఇది ఉంచండి అని చెప్పాను. అదేంటండి పాస్టర్ గారు మేము ఇస్తాం తర్వాత అంటే, తర్వాత ఏమొద్దు కానీ దేవుడు ఇమ్మన్నాడు, మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి, నాకు అనవసరం. దేవుడు చెప్పాడు, మీరు ఏ స్థితిలో ఉన్నారో నాకన్నా దేవుడికి తెలుసు, అందుకే దేవుడు చెప్పాడు నేను ఇచ్చాను. నన్ను ఏ సిచ్యువేషన్లో మీకు తెలుసు. ఎప్పుడు ఈ హాస్పిటల్ ఉన్నది, అప్పుడు ఎందుకు పనికిరాని ఎలాగైపోయామో ఒకరికొకరు సమాధానం లేకుండా అయిపోయి ఆ సిచ్యువేషన్లో దేవుడు అన్నాడు, నీ దగ్గర ఇచ్చే అన్నాడు. అంతే దేవుడు.
ఇవ్వాలని లేదండి. ప్రార్థన చేసేటప్పుడు దేవుడు చెప్పడా? ఇంకా నా విశ్వాసాల కోసం చెప్పడా? ఖచ్చితంగా చెప్తాడు ప్రేమైన వారులారా. చెప్పడమ్మా, చెప్తాడు దేవుడు. ఏమని చెప్తాడు? నా బిడ్డ ఎలాగుంది తెలుసా, జ్వరంతో మునిగిపోయింది, ప్రార్థన చేసి నూనె రాసి ప్రభునామని ప్రకటించంటే ఇత్తనే అనుకుంటున్నావా? సహకరించాలి. సంఘ పెద్దలు వెళ్ళాలా? సంఘ పెద్దలు అంటే మామూలు అనుకుంటున్నారా? సేవకుడు బలిపేట కాడికి వెళ్ళక ముందు సంఘ పెద్ద నడిపించాలా సంఘాన్ని. అలా మన సంఘ పెద్దలు అయితే మన సైడ్ ఉన్న సంఘ పెద్దలు అయితే ముందు కక్క మొక్క వచ్చేయాలి, ముందు కక్క మొక్క వచ్చేయాలి ముందు. వాళ్ళ అవతల అలా పోతే అనవసరం. కానీ సంఘ పెద్దలు అంటే అలా చెప్తే తెలుసా? బైబిల్లో దేవుడు ఏం చెప్తాడు తెలుసా? సంఘ పెద్దలారా జాగ్రత్తగా వినండి అంటాడు. మీరు వెళ్ళి ప్రభు నామమున నూనె రాసి ప్రార్థన చేయండి, ఆ రోగి స్వస్థపరచబడతాడు. ఆ రోగి పాపం చేసినోడైతే సీక్రెట్కి వెళ్ళి చెప్పు, నీలో ఒక దోషములు కనబడుతున్నాయి, దేవుడికి నీకు తెలుసు అయితే అన్నాను ఒక ఆయనతో. అయితే నేను దేవుడికి నీకు తెలుసు, ఒకసారి నువ్వు పరిశీలించయ్యి, అది నీకే తెలుసు, నేను చెప్పను అన్నాను. దేవుడికి నీలో నచ్చలేంది ఒకటి ఉంది, అది తొలగించేసి అన్నానండి ఒక పెద్దానికి ప్రార్థన చేసేటప్పుడు. అలాగే పెద్దలు ఏం చెప్పారంట? నూనె రాసి ప్రభునామమున ప్రార్థన చేసి ముందు ఆడు పడిపోయి ఉన్నాడు, ముందు చేయి పట్టి ప్రభులాగా, ప్రభు నీ హృదయంలో ఉంటే, పరిశుద్ధాత్మ నీ హృదయంలో ఉంటే నువ్వు ఆడు చేయి పట్టి ముందు లేపి నిలబెట్టి అప్పుడు నువ్వు వెళ్ళాలా. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ప్రేమైన దేవుని సంగమా, ఎక్కడికి వెళ్ళాలా? అప్పుడు నువ్వు నిలబెట్టి నువ్వు ప్రోక్షించి సపోర్ట్ చేసి నేను దేవుడు బలపరుస్తాడు, ధైర్యంగా ఉండు, దేవుడి మనం చెప్పాలి. దేవుడు నీ హృదయంలో లేకపోతే నువ్వేం చెప్పవు. ఇంకో సొమ్ములో సంచిలో దబ్బు వేసుకుంటావు, వేసుకో ఎక్కడ వేసుకుంటావు? పొలాలు ఆస్తులు కొనుక్కోడానిక నేను దేవుడు పిలిచిది? ప్రాణం పోయిన దేవుని కొరకు బ్రతకమని చెప్పాడు. ఏం చెప్పాడు? అపోస్తలులకి 12 మందిని శిష్యులు పిలిచి, ప్రభు ఆ దేవత దేవుడు 12 మందిని శిష్యులు పిలిచి ఏం చెప్పాడు? గో సంచిలో నేను రొట్టె అయినాను, నీ సంచిలో సొమ్ము దొబ్బైనాను వేసుకోవద్దు అన్నాడు. ఈరోజు అది ఆలకించట్లేదు అండి. మెయిన్ పాయింట్ ఏంటి తెలుసా? సేవకులు ఎలాగున్న కారణం ఏంటో తెలుసా అండి? విశ్వాసులే కాదంటారా? విశ్వాసులే అండి. నా సేవకుడు నాకు దేవుడు నన్ను కాపరికి సంఘాన్ని పెట్టాడు, నేను ఏ ప్రవర్తనకు వెళ్తున్నానో తెలియదండి విశ్వాసులకి. చెప్పాలి. సేవకుడు చెప్పలేరా? చెప్పలే రీతిగా లేదా? మనం ఎత అయితే మనం ఏదైతే చేస్తున్నామో అది మంచి పని చేస్తున్నాడు నా సేవకుడు. మాకున్న సేవకుడు అటువంటి వాడు కదండి, దేవుడు చెప్పిందే చేస్తాడు. అపోస్తలులకు ఏదైతే చెప్పాడో అదే చేస్తున్నాడు. ఇంట్లో ఏం కావాలండి? సేవకుడికి ఏం కావాలండి? ఆస్తులు కావాలా? బంగళాలు కావాలా? ఏం కావాలి? సేవకుడు ఉంటే ఏం కావాలి? ఒకప్పుడు ఏం తెచ్చేవారు? కానుక బియ్యం తెచ్చేవారు. ఆ బియ్యంతోనూ ఇచ్చిన సపోర్ట్తోనూ తిని భోక్షించి నీ పిల్లలకి నీకు కొడుకున్నట్టుగా విశ్వాసానికి ఎవరు? గొర్రెలు. దేవుడిచ్చిన గొర్రెలు. ఆ గొర్రెలు ఇచ్చిన పాలు తీయగా ఉంటాయండి. అవి తాగి సంఘ కాపురాలకి పిల్లలకి కొడుకు నిండగా ఎవరికి పెట్టాలి? ఎదవరాలకి, బేదలకి. సంఘంలో ఎవరైనా లేని వాళ్ళు ఉంటారు. ఇక్కడ చూడండి, సంఘాల్లో ఇక్కడ ఎదవరాలు ఉన్నారు, ఇల్లు లేని వాళ్ళు ఉన్నారు. ఈయన రిచ్, కారుగాడ ఆపడం. వెళ్తాను ఉండి పని ఉంది. ఎక్కడికి వెళ్ళడు, ఎక్కడికి? రెస్టారెంట్కి వెళ్తుంటాడు అనమాట అప్పుడప్పుడు. చాలామంది మీరు గమనించండి, మొన్న అయితేనే వీళ్ళు జాండ్లు తిని పోటీలు పెట్టారండి గ్రూప్లోను. ఓ కుర్రోడు విశ్వాసి కోపం వచ్చింది. కోపం వస్తే ఆ విశ్వాసి ఏమన్నాడు అంటే, ఎటుకి తిండి పోటీలు పెడుతున్నారు మీరు సేవకులా? ఏమైనా నేర్పిస్తే, లేకపోతే నోరు మూసుకు ఊరుకోండి. తిండి పోటీలు గడికినాయి. తిండి దేవుడు ఏం నేర్పించండి? తిండి ఎట్టుకోమన్నాడు, ఆ రొట్టెద్దు అన్నాడు. నీ చెంచులో మళ్ళీ వేసుకుని మళ్ళీ నీ పోటోల్లో సెల్ఫీలో ఉన్నానుకో, నేను జాయింట్ తింటున్నాను, దేవుడు మమ్మల్ని దీవించాడంట అన్నావా? సుకుమార భోజనం చేసేవారు దిక్కులేక ఇదిలో తిరిగే రోజు వస్తుంది. నీకు తీర్పు ఉంటుంది కానీ పాతాలను తొక్కేస్తాడు ఆ రోజు దేవుడు. దేవుని సూత్రం కలిగిన కాక పాతాలానికి తొక్కాలని చూస్తున్నావా? అలా చూపించే ఫోటోలు నీ తోలు తీసి డొక్కలు చేస్తాడు. అంతేనండి. నిజము నిప్పులాగా ఉంటుందండి. నిజం చెప్పినాడు అన్నారు నన్ను చాలామంది. నువ్వు నిజాలు చెప్పుకెళ్ళిపోతే నువ్వు బాగుపడి చాలా కష్టం, నీకు సహకరించరు. నిజాలు చెప్పినోడు సహకరించడు. నా దేవుడు నాకు సహకరించడా? దేవుడు వదిలేస్తాడండి. నన్ను అయితే చంపగలరు కానీ దేవుడిని ఏమైనా చంపగలరు వీళ్ళు? ఉఫ్ అంటే ఎగిరిపోతారు వీళ్ళు. ఏమన్నాడు చూడండి, కీర్తనలు మొదటి అధ్యాయంలోను, మొదటి కీర్తన మొదటి అధ్యాయంలో ఏమన్నాడు చూడండి.
మొదటి కీర్తన మొదటి అధ్యాయంలో ఏమన్నాడు చూడండి. దుష్టుల ఆలోచన చొప్పున నడవక పాపుల మార్గమున 4వ వచనం, దుష్టులు అలాగున ఉండక గాలి చెదరగొట్టు పొట్టు వలె ఉందురు. ఏ పొట్టు వల్ల ఉన్నారు? గాలి చెదరగొట్టు. నువ్వు దుష్టత్వంతో బతుకుతున్నావా? నువ్వు గాలి చెదరగొట్టు పొట్టు వల్లనే ఉన్నావు. గాలి చెదరగొట్టు పొట్టు వల్ల నువ్వు నన్నేం చేయగలవు అంటాడు దేవుడు. ఇటువంటి వాళ్ళతో మీ సవాసమా? ఇటువంటి వాళ్ళతో మీ ఆరాటమా? ఇటువంటి వాళ్ళతో మీ పోరాటం అంటాడు దేవుడు అండి. మరి మన పోరాటం దేంతో పోరాడుతున్నాం? దేంతో ఆరాటపడుతున్నాం? మనం ఆలకించాలి కదండి. మనం చేసే ప్రయాసం నువ్వు ఇస్తున్నావు. చూడండి, మొన్న వారం ఒక అమ్మాయి ఏం చేసింది అండి, మేము ఎలాగా భోజనాలు పెట్టాలని చూస్తున్నాం. సన్నగా అనుకోకుండా ఏం చేసింది, ఆమె పింఛన్ ఇచ్చారంట, అటుకో తిరుగుతుంది, ఇలాగా ఈ ఇటుపక్క నుంచి అటుపక్క అలా తిరుగుతుంది. 20 మందికి అంతకో 20 మందికి అంతకో 30 మందికి అంతకో భోజనం పెట్టడానికి ఆమె నేను పెట్టలేను, పెట్టుబడులకన్నా సహకరించాలి కదని అని చెప్పి ఇచ్చేసి వెళ్ళిందండి. దేవుని సూత్రం కలిగిన గాక. ఏం చేసింది ఆమె? అది ఎంత ఉన్నా ఏమవ్వదు. దేవుడు మాట్లాడుతున్నాడు అప్పటి నుంచి తన బిడ్డతో. దేవుడు మాట్లాడటం మొదలెడుతున్నాడు. లేచి నుంచి అంటున్నాడు, డౌట్ వచ్చి నుంచోట్లేదా బాబు? దేవుని సూత్రం కలిగిన గాక. ప్రేమైన దేవుని సంగమా, దేవుడు చెప్పినది చేస్తే తిరిగి ఉండదండి ఏ మనిషికి. ఆయన కృప ఏమన్నాడు పౌలు భక్తుడు, ప్రభా నా ముళ్ళు తీయి ప్రభా, నా బాధ అని ఒక శాతాన్ని ముళ్ళుగా పెట్టాడు పౌలుకి. తెలుసు కదండి, మనకి అందరికీ తెలుసా సంగతి. కానీ యేసయ్య ఏమన్నాడు తెలుసా? నా కృప నీకు చాలును అన్నాడు. అంతేనే కదండి. ఈరోజు జీవిస్తున్నాం, ఈరోజు క్షేమంగా లాభంగా వస్తున్నాం, క్షేమంగా మరలా క్షేమంగా వస్తున్నాం, లాభం లేకపోయినా. పౌలు ఏ భక్తుడు ఎందుకు అన్నాడు, ఏమన్నాడంటే లాభం వల్ల అనిపించాం, ఇప్పుడు నష్టం వచ్చిందని అనిపించమా? ఇది తగ్గుతుందా? నువ్వు మూర్ఖురాల్లా మాట్లాడుతున్నావు. తన భార్యని జ్ఞానముగా అతికడుతున్నావు. ఆ సిచ్యువేషన్లో కూడా జ్ఞానంకి వెళ్ళి మురుకురాల్లా మాట్లాడుతున్నావు ఏంటి నువ్వు? మనం సుఖభోగాలన్నీ అలవాటు పడ్డాం కదా, చేసాం కదా, నష్టం వచ్చింది అనిపిస్తాం. తప్పే ఉంది అన్నాడండి యోబు భక్తుడు. అలాంటి వాడు ప్రేమైన దేవుని సంగమా, దేవుడు పరీక్షలు పెట్టేవాడు కాదు, పరీక్షిస్తాడు. విశ్వాస సహితమైన ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. చిన్న చిన్న పరీక్షలు చూస్తాడు. ఈ వ్యక్తి దీనికి నిలబడతాడా? లేదు బాబు దేవుడా, నిన్ను నమ్ముకున్నాను కానీ అయ్యాను గుండు తల బాదుకొని నిన్ను నమ్ముకొని నన్ను నష్టపోయినాను అనే రీతిగా మనం ఉండకూడదు. దేవునికి సూత్రం కలిగిన గాక. ప్రేమైన దేవుని సంఘం, అది మనం గుర్తెరిగితే మనం దేవుడు బలపరుస్తాడు. ఈ మాటలు, ఈ వాక్యం మీరు పెట్టి ఇంటికి వెళ్ళండి. దీవించబడకపోతే అడగండి, నన్ను అడగండి. మీకోసం అవసరం అయితే మీ ఇంటికి వచ్చి 1 రోజైనా 2 రోజులైనా 3 రోజులైనా ఉపవాసం ఉండి ప్రార్థన చేయగలను. పులిపేటం గట్ట మాట ఇస్తున్నాను, దేవుడు ఆత్మ ద్వారాగా ఖచ్చితంగా నన్ను నెరవేరుస్తాను. దేవునికి సూత్రం కలిగిన గాక. పాస్టర్ గారు ఇలాగుంది మా సిచ్యువేషను, ఇది మాకు ఇలాగుంది అన్నా ఎవరన్నా ఖచ్చితంగా నేను చేయగలను. అవసరమైతే మా ఇంటికాడ అవ్వదండి, చర్చిలో చేద్దండి, ఖచ్చితంగా నాతో పాటు ఉంటే ఆ కుటుంబంతో పాటు నేను ఉపవాసం ఉండి ఖచ్చితంగా దేవుడిని మొరపెడతాను. దేవునికి సూత్రం కలిగిన గాక. ఏంటి అటువంటి గొప్ప ధన్యత దొరుకుతుందండి? దొరకదు. ఒకసారి ఏం చేసింది తెలుసా? మా అబ్బాయి బయట తాళం పెట్టించాను ఇంట్లోనూ, ఎంత 2 రోజులు 3 రోజులు కానీ చర్చిలో ఉన్నాం అంతే. బయట తాళం బయటకు వెళ్ళడానికి వీల్లేదు. పిలిస్తేనే తీయాలి తెలిపి సాయంత్రం. అలాగ ఉండాలా దేవుడితో పోరాటం అంటే. అప్పుడు మనల్ని బలపరుస్తాడు, గొప్పగా ఉన్నతంగా వాడుకుంటాడు. దేవునికి మహిమ కలిగిన గాక. వాక్యం ఇంతవరకు మనం విన్నాం, దేవుడి మాటలు మనం తెలుసుకున్నాం. గాలి చెదరగొట్టు పొట్టు మన దగ్గరకు వస్తుంది. అటువంటి పొట్టును మీరు ఊదేతుండాలా, అంతేగాని దాన్ని మనం మింగికాడదు. మింగమంటే మనం దాంతోపాటు మనం కొట్టుకెళ్ళిపోతాం. దేవుని సూత్రం కలిగిన గాక. దేవుడు ఇంతవరకు మనతో మాట్లాడిన దేవుడికి ఒక్కసారి సూత్రాలు చెప్దాం. దేవునికి సూత్రం కలిగిన గాక. దేవుడి ఇంట్లో వాక్యం దీవించి ఆశీర్వదింపబడిన గాక. ఆమెన్, ఆమెన్. ప్రార్థన చేసుకుందాం.